జేపీ న్యూస్. ఈ సంక్రాంతి మీ ఇంటి ఆడపిల్లలకు మరింత అందం, మరింత ఆనందం తెచ్చేలా దీప్తి నావల్టీస్ మీకోసం సిద్ధంగా ఉంది. ఇక్కడ ఆడవారికి కావలసిన అన్ని రకాల ఆభరణాలు, కొత్త కొత్త డిజైన్ల గాజులు, ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, నాజూకైన నెక్లెస్ సెట్లు, ట్రెండీ బ్యాంగిల్స్, ఇంకెన్నో ఆకర్షణీయమైన జ్యువెలరీ ఐటమ్స్ ఒకే చోట. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఆడపిల్ల ముఖంలో నవ్వు తెచ్చే కలెక్షన్. అందుకే ఈ సంక్రాంతి మీ ఇంటి ఆడపిల్లలు అందంగా మెరవడమే మా ఆశ. బహుమతిగా ఇవ్వాలన్నా, మీకోసం తీసుకోవాలన్నా మొదటి ఆలోచన దీప్తి నావల్టీస్. ఈ రోజే రండి, మీ అందాన్ని మరింత వెలిగించుకోండి. దీప్తి నావల్టీస్, మీ అందానికి మా నమ్మకం. మా అడ్రస్ ఏఎస్ టెంపుల్ స్ట్రీట్, వెంకటగిరి టౌన్. ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ బత్తయ్య నాయుడు ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తీసివేసి జి రామ్జీ అనే పేరును పెట్టి కొత్త చట్టాన్ని మోడీ ప్రభుత్వం మొన్న పార్లమెంటులో పెట్టడం, దాని గురించి ప్రతిపక్షాలను నిరసనలు తెలియజేయడం జరిగింది. ఈ పథకాన్ని గత యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ యూపీఏ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కలిసి ఉపాధి హామీకి చట్టబద్ధత తీసుకుని వచ్చి గాంధీ పేరును పెట్టడం జరిగింది. దీనిని బీజేపీ ప్రభుత్వం రామ్జీ అనే పేరు పెట్టడం జరిగింది. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం 90% భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 10% భరించాలని రూపకల్పన చేసి చట్ట రూపంలో తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరించాలని రూపకల్పన చేసి ప్రతిపక్షాలు వ్యతిరేకించిన మూగవనితో బిల్లు పాస్ చేయించుకొని రాష్ట్రపతి సంతకం చేయడం కూడా జరిగింది. దీనిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జనవరి 10వ తారీఖు నుండి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు క్షేత్రస్థాయిలో దేశం మొత్తం మీద ప్రజల్లోకి తీసుకుని వెళ్లి జి రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ బత్తయ్య నాయుడు, శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులైన జనార్దన్ రెడ్డి, వెంకటముని, గోపి, శివయ్య, సురేష్, నాగురయ్య, వానమ్మ, బానమ్మ, సుబ్బమ్మ తదితరులతో కలిసి తొట్టెంబేడు మండలంలోని రామచంద్రాపురం, కొత్తకండ్రిగ, లక్ష్మీపురం తదితర గ్రామాలలో పర్యటిస్తూ ఈ బిల్లు గురించి వివరిస్తూ ప్రజలందరూ కూడా ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని ఏకాభిప్రాయంతో కోరడం జరిగింది. మీ ఊరికి ఎందుకు వచ్చానంటే, ఉపాధి హామీ పథకం ఉంది కదా, మీరందరూ కూడా టీవీలు చూస్తూనే ఉంటారు. టీవీల్లో కూడా భారతీయ జనతా పార్టీ అంటే మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, గాంధీ గారు గ్రామీణ జాతీయ పథకం ఇది. దాన్ని ఏం చేశారంటే సోనియా గాంధీ గారు, అప్పుడున్నటువంటి మన్మోహన్ గారు ఇద్దరు కూడా ఒక చట్టం ఏర్పాటు చేసి యూపీఏ అంటే యునైటెడ్ ఫ్రంట్ లాగా అందరూ దాంట్లో ఉంటూ చేసి ఉపాధి హామీ పథకాన్ని రూపొందించారు. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంటు 90% ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంటు 10% భరించాలి. కానీ మోడీ గారు ఏం చేశారంటే పెద్ద పెద్ద మహారాజులు, రాజాతి రాజులకి అంటే కార్పొరేట్ సంస్థలు, మీరు చదువుకున్న వాళ్ళు మీకు కూడా తెలిసే ఉంటుంది, ఆ కార్పొరేట్ సంస్థలకి దాదాపు 14.5 లక్షల రూపాయలు వెచ్చించి పేదవాళ్ళు నోట్లు కొడతానే ఉన్నాం. ఇదిగో చేస్తాను, అది చేస్తాను. ఈ ఉపాధి హామీ పథకం దేశం మొత్తం మీద కూడా జరుగుతూ ఉంది. దానివల్ల ఏమిటంటే పేద బడుగు బలహీన వర్గాలు మీలాంటి వాళ్ళు అందరికీ కూడా ఉపాధి హామీగానే ఉంది. దానికి చట్టబద్ధత ఇచ్చారు, దాన్ని ఎవరు మాపలేరు.
అయినా సరే ఇతను వచ్చిన తర్వాత మోడీ గారు దానికి ఇంకో పేరు పెట్టాడు, జీ రామ్జీ అని. జీ రామ్జీ అని పెట్టేసి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకంగా వ్యతిరేకిస్తే కూడా అక్కడ అసెంబ్లీలో అంటే పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొని రావటం జరిగింది. తీసుకొని వచ్చేదే కాదు, రాష్ట్రపతి దగ్గర ఇమ్మీడియట్గా ముద్ర కూడా ఇచ్చేసాడు. అంటే పేదల బడుగు బలహీన వర్గాల కోసం అతనికి ఎలాంటి అభిమానం లేదు. ఊరికే మాటల్లో చూపెడతాడు, చేతల్లో మాత్రం శూన్యం. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే ప్రత్యేక ఈ ఉపాధి పథకాన్ని మనం అంతా కూడా ఎడ్యుకేట్ చేయాలా. రాబోయే రోజుల్లో నేను ఒక చిన్న ప్రోగ్రాం పెడతాను, మీరంతా కూడా రండి, నిరసన తెలియజేద్దాం, ర్యాలీ చేద్దాం. దీన్ని మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని విరమించుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ